శాశ్వతుడైన సర్వాధికారి అయిన యేసు క్రీస్తు నామములో మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు అలాగే అక్టోబర్ నెల కొరకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథము 22వ అధ్యాయం 28వ వచనం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు చేస్తున్న ఈ వాగ్దానాన్ని మన జీవితంలో మనము స్వతంత్రించుకొందుము గాక. నిశ్చయంగా ఈ వాగ్దానం యొక్క ఫలమును మనం అనుభవించుదుము గాక. గమనించండి, మన యొక్క మార్గములన్నిటి మీద దేవుడు తన వెలుగును ప్రకాశింపచేయాలని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే, ఈ లోకములో మార్గములన్నీ చీకటితోనూ అంధకారముతోనూ అవివేకముతోనూ నిండి ఉన్నవి. ఇలాంటి చీకటి, అంధకార, అవివేక పరిస్థితుల మధ్యలో ఈ లోకములో దేవుని బిడ్డలమైన మనకు వెలుగు ప్రకాశించినప్పుడు ఆ వెలుగులో మనము నడుచుకుంటాం. ఆ వెలుగు మనల్ని ఎటువైపు నడవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలని మనకు తెలియజేస్తుంది. అట్టి వెలుగులో మనం నడిచినప్పుడు మన జీవితాలు క్షేమంగా, సురక్షితంగా ఉంటాయి. అనేక మంది వెలుగు లేకయే నడిచి తొట్రుపడుతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు, కోల్పోతూ ఉన్నారు. మంచిగా అనిపించినవన్నీ కీడుగా మారిపోతున్న పరిస్థితులు. ప్రారంభంలో తీయగా అనిపించినవన్నీ రాను రాను చేదు అనుభవాలు. అనేక రీతులుగా దెబ్బతింటూ, నష్టపోతూ, కృంగిపోతూ, బ్రతుకు బండిని భారంగా ఈడ్చుకొని జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్న వారు కోకొల్లల మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, మన యొక్క జీవితాలలో తన యొక్క ఉన్నతమైన కృపా కార్యము నెరవేర్చవలనని, మనల్ని కాపాడాలని, మనల్ని సాక్షులుగా ఈ లోకంలో నిలబెట్టాలని, మన జీవితాల మీద తన వెలుగును ప్రకాశింపచేసి ఉపకారముతో నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నీవు చేయవలసిన విషయం, నేను చేయవలసిన విషయం ఏది అంటే, ఆయన వెలుగులో మనం నడుచుకోవాలి. ఆయన వెలుగును మనం అంగీకరించాలి. అందుకే ప్రభు అంటారు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నేను మిమ్మల్ని పిలుస్తున్నాను అని. ఈ చీకటి లోకములో, చీకటి పోరాటాలలో, చీకటి కార్యాలలో, చీకటి నిర్ణయాలు, ఊహలు, ఉద్దేశాల్లో నుండి మనము ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చి ఆ వెలుగును అంగీకరించి ఆ వెలుగులో మనం నడుచుకుందుము గాక. అట్టి కృప ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, గత సెప్టెంబర్ నెలంతా మీరు రెక్కల కింద దాచారు తండ్రి. అక్టోబర్ నెల మాకు ఇచ్చారు తండ్రి. ఆయుష్ను పొడిగించారు. నెల నెలా మీ కృప తోడుగా ఉంచుతున్నారు. దినదినము నీ కృప తోడుగా ఉంచుతున్నారు. ప్రతి క్షణం మీ కృప మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ఈ నెలంతా మీ హస్తమును మా మీద చాచి, మీ వెలుగును ప్రకాశింపచేసి మీ రెక్కల కింద దాచి, పొంచి ఉన్న ప్రతి కీడుని, శోధనను, నష్టమును, అపాయమును తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. బలమైన నీ సన్నిధి మాతో కూడా ఉంచండి. శత్రు కార్యాలు నిర్మూలపరచండి. దూషణ ఖడ్గము చేతపట్టిన మీ దూతలను మాకు తోడుగా ఉంచండి. ప్రతి కార్యమును, ప్రయత్నమును ఫలింపచేయండి. చదువుల్లో తోడయండి, జయాన్ని కలిగించండి. వ్యాపారాలు, ఉద్యోగాలు, చేతి పనులను దీవించిన ఆయన ఆర్థిక సమృద్ధిని కలిగించండి. ఆరోగ్య సమృద్ధిని కలిగించండి. కుటుంబాల్లో నెమ్మది, సమాధానం అనుగ్రహించండి తండ్రి. మా రాష్ట్రంలో, మా దేశంలో గొప్ప నెమ్మది, సమాధానం దయచేయండి. యుద్ధాలను ఆపివేయండి. సమాధానకరమైన రీతిలో నడిపించండి. మీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.